శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర భాద్రపద శుద్ధ ద్వాదశి ఆదివారం. ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం 3:01 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ఈరోజు శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:58 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈరోజు సెప్టెంబర్ 15, 2024 తేదీ ఆదివారం. ఈరోజు ఈ ద్వాదశికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని శుక్ర ద్వాదశని, కల్కి ద్వాదశని, అలాగే శ్రవణ ద్వాదశని మనకి చెప్పడం జరుగుతుంది. నిన్న పరివర్తన ఏకాదశి నిన్న అయింది. దీని విశేషాలు మనం ఏకాదశి యొక్క విశిష్టల గురించి చెప్పినప్పుడు మనం తెలియజేయడం జరిగింది. ఆ ఏకాదశి అయిన తర్వాత వచ్చినటువంటి ద్వాదశం వల్లనే దీనికి విష్ణు పరివర్తన మహోత్సవం, అంటే నిన్న ద్వాదశి చేసిన తర్వాత నిన్న పరివర్తన ఏకాదశి చేసిన తర్వాత ఖచ్చితంగా ఆదివారం వచ్చింది కాబట్టి ఈ విష్ణు పరివర్తన మహోత్సవం అంటే ఈరోజు కూడా ఆ విష్ణుమూర్తిని ఆరాధించినట్టయితే నిన్న చేసినటువంటి ఏకాదశి ఫలితం మరింత పెరుగుతుందని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. ఇలా మనకి శనివారం ఏకాదశి వచ్చి మరుసటి రోజు ఆదివారం ద్వాదశి రావడం అనేది కొంచెం అరుదుగా వస్తుంది. అందువల్ల ఈరోజు వచ్చినటువంటి ద్వాదశికి ఇన్ని విశిష్టతలు మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అందువల్ల ఈరోజు మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ పరివర్తన ఏకాదశి యొక్క విశిష్టత ముందు భాగంలో మన మిత్రులకు తెలియజేయడం జరిగింది. ఆ ఏకాదశి వ్రతాలు ఆచరించిన వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ద్వాదశిని కూడా ఆచరించి ఆ విష్ణు భగవానుడిని ఆరాధించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి, అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరి జీవితం సుఖమయం అవుతుందని, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అవన్నీ సర్దుమణుగుతాయని, ఆస్తి తగాదాలున్నా అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా సునాయాసంగా పరిష్కారం అవుతాయని, అంటే మొత్తంగా మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి ఆ భగవంతుని యొక్క సహకారం మనకు కలుగుతుందని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన మిత్రులందరూ కూడా నిన్న పరివర్తన ఏకాదశి చేసి ఉంటారు. వారందరూ కూడా ఈరోజు కూడా ఆదివారం వచ్చిన వల్ల ఈ ద్వాదశిని కూడా ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తారాలనుకుంటున్నారో మనం పరిశీలించినట్లయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు విశిష్టమైనటువంటి రోజని ముందుగా చెప్పడం జరిగింది. అలాగే ఆదివారం ఆ సూర్య భగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లమాంబేడ.